ఒక్క అమ్మకి ఒక్క అబ్బకి పుడితే అని మాట్లాడుతున్నా అనిల్ యాదవ్. నువ్వు ఎంతమందికి పుట్టావు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి పుట్టాడు, ఈ మాట అక్కర్లేదు. మీకు డౌట్లుంటే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి తీరిగ్గా కూర్చొని అమ్మ నేను ఎంతమందికి పుట్టాను అని క్లారిటీ మీ అమ్మ దగ్గర కనుక్కో. లేదా జగన్మోహన్ రెడ్డి గారి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి పుట్టాడు అని వాళ్ళని కనుక్కో. అంతేగా నా క్వశ్చన్లు మమ్మల్ని అడిగితే మాకేం తెలిసి వస్తాయిరా? మీరు ఎంతమంది పుట్టారో తెలుగుదేశం నాయకులకు అక్కర్లా, కార్యకర్తలకు అక్కర్లా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మీరు ఎంతమందికి పుట్టారో అక్కర్లా. మీరేం చేశారో ప్రజలకు అధికారంలోకి వచ్చినాక ఏం చేశారో అది కావాలి. లేకపోతే అరే మీరు ఇంకా అధికారంలోనే ఉన్నారు, ప్రతిపక్షంలోకి ఇంకా రాలా, మేమేదో ప్రతిపక్షంలోకి వచ్చేసాం, మేమేదో మీటింగ్లు పెట్టుకుంటే అధికార పార్టీ అయిన తెలుగుదేశం డ్రోన్ కెమెరాలు పంపించి మా మీటింగుల్ని తప్పుగా చూపిస్తుంది అని మీరు చెప్పడానికి ప్రజలు దేంతో నవ్వాలో కూడా తెలియట్లా. ఏంట్రా వీడు ఇంకా అధికారం వీళ్ళదే ఉందని మర్చిపోయారా ఏంటి? అనిల్ యాదవ్ మర్చిపోయి చచ్చాడా? వీడికి నోటి దోల ఎక్కువ అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుతున్నారు. అసలు డ్రోన్ కెమెరాలు పంపించడానికి మేము మాది అధికార పార్టీనా? మాది కాదు కదా. ఆ సిస్టమ్ అంతా మీ ఆండ్రలోనే ఉంది కదరా వెధవా. ఎవడకు పుట్టావో తెలియని కంచరగాడిదా. లేకపోతే లోకేష్ గారు మీకు డ్రోన్ కెమెరాలు పంపించి మీ సభ ఎలా జరుగుతుందో చూడడానికి లోకేష్ గారు అంత తీరిగ్గా లేరయ్యా. లోకేష్ గారికి 175 నియోజకవర్గాలు చూడాలి, లక్షలాది మంది కార్యకర్తలే చూడాలి. ఎన్ని సమస్యలు లోకేష్ గారికి ఉన్నాయి. ఎంతమందితో మాట్లాడే పనిలో ఆయన ఫుల్ బిజీ. నువ్వంటే ఊడిగం చేసే కుక్కవు కాబట్టి, ఖాళీగా చచ్చావు కాబట్టి నిన్ను నువ్వు హైప్ చేసుకోవడానికి ఆయన పంపించాడని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అర్థమవుతుందా? అరే కంచరగాడిదా, ఎవడకు పుట్టావో తెలియని కుక్క, నోటిపారుదల శాఖ మంత్రి నోరుంది కదా అని నారా లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. ఆ డ్రోన్ కెమెరా ఎవడు పంపించాడో ముందు అది తెలుసుకో. మీరు మీడియా పర్సన్లని కొట్టారు కదా, మీడియాకు సంబంధించిన తమ్ముళ్ళని అన్నయ్యల్ని కొట్టారు కదా, ఎవరికో కాలింది, ఏ తమ్ముడికో కాలింది, మీ రహస్యాన్ని బట్టబయలు చేశారు. ఇంతవరకు ఎవరికి తెలీదు. అయినా ఎక్కడైనా సభలు జరిగితే పొలాల్లో గ్రీన్ మ్యాట్ ఎవడరా వేసేది? గ్రీన్ మ్యాట్ ఎందుకు వేస్తారా? సినిమాల్లో గ్రాఫిక్స్ చూపించడానికి గ్రీన్ మ్యాట్ వేస్తారు. మీరు చూపించేది గ్రాఫిక్సే కాబట్టి అక్కడ గ్రీన్ మ్యాట్ వేశారు.